హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 28 సెప్టెంబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఇంకా కొనసాగుతుందండి. మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్వి, నెక్స్ట్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సికి కూడా బెస్ట్ కోర్సెస్ ఉన్నాయి. ఒకసారి గమనించాలి. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, డెమో చూసి కోర్స్ తీసుకోండి. ఓకే, యా, చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు చూస్తున్నవారు. భూమి సమీపానికి రానున్న మినీ మూన్ అనే చిన్న గ్రహ శకలానికి నాసా శాస్త్రవేత్తలు ఏ పేరు సూచించారు? What name has the NASA scientist suggested for the mini moon asteroid that is appearing to Earth? ఏంటండి ఆ మినీ మూన్కి ఏ పేరండి? ఆన్సర్ ఆప్షన్ బి. ఆప్షన్ ఏ అండి PT5 అండి, PT5. చూద్దాం. భూమి 2024 PTA5 అనే చిన్న గ్రహశకలం రూపంలో తాత్కాలిక మినీ మూన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. ఇది సెప్టెంబర్ 29 నుండి నవంబర్ 25, 2024 వరకు మన గ్రహం చుట్టూ తిరుగుతుంది. నాసా యొక్క ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ ద్వారా ఇది కనుగొనబడింది. ఆగస్టు 7, 2024న ఈ గ్రహశకలం సుమారు 33 అడుగుల వెడల్పు ఉంటుంది మరియు వివిధ అంతరిక్ష శిలలతో నిండిన ఈ ప్రాంతమైన అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి ఆవిర్భవించింది. దీనిని కంటితో లేదా సాధారణ టెలిస్కోప్తో గమనించలేనప్పటికీ ప్రొఫెషనల్ ఖగోళ శాస్త్రవేత్తలు రాత్రి ఆకాశంలో వేగంగా కదులుతున్న ఈ చిన్న వస్తువు యొక్క చిత్రాలను తీయగలరు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దేశంలో పర్యాటక అనుభవాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రారంభించిన నూతన కార్యక్రమం పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ టూరిజం డే టు ఇంప్రూవ్ టూరిజం ఎక్స్పీరియన్స్ ఇన్ ద కంట్రీ? ఏ పేరుతో ప్రారంభించారండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏ మరియు బి రెండు సరైనవే. పర్యటన్ మిత్ర, పర్యటన్ దీధి. వివరాలు చూద్దాం. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక మంత్రిత్వ శాఖ భారతదేశం అంతటా పర్యాటక అనుభవాలను మెరుగుపరిచే లక్ష్యంతో బాధ్యాయుతమైన పర్యాటక కార్యక్రమాన్ని పర్యటన్ మిత్ర మరియు పర్యటన్ దీది ప్రారంభించింది. ఈ చొరవ స్థానిక కమ్యూనిటీలు, ముఖ్యంగా మహిళలు మరియు యువత తమ గమ్యస్థానాలకు రాయబారులుగా మరియు కథకులుగా పనిచేయడానికి ఆతిథ్యము, పరిశుభ్రత మరియు స్థిరత్వాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆక్సిజన్ బర్డ్ పార్క్ అమృత్ మహోత్సవ పార్కుని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్కడ ప్రారంభించారు? Oxygen Bird Park Amrit Mahotsav Park was recently inaugurated by Union Minister Nitin Gadkari. Where? ఎక్కడండి? ఆప్షన్ బి అండి, మహారాష్ట్ర హైవేలో అండి. చూద్దాం. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్పూర్ హైదరాబాద్ జాతీయ రహదారి పైన, ఎక్కడండి? నాగ్పూర్ హైదరాబాద్ జాతీయ రహదారి 44పై ఆక్సిజన్ బర్డ్ పార్క్ అమృత్ మహోత్సవ పార్కును ప్రారంభించనున్నారు. ఆక్సిజన్ బర్డ్ పార్క్ గురించి చూసినట్లయితే మొత్తం 8.23 హెక్టార్ల విస్తీర్ణంలో ఇది ఉంది. ఇందులో 2.5 హెక్టార్లు సోషల్ ఫారెస్ట్రీకి అంకితము చేయబడ్డాయి. చొరవ ద్వారా ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాచే ప్రారంభించబడింది మరియు ఈ పార్క్ నాగపూర్ హైదరాబాద్ హైవే వెంట జమ్తా క్లోవర్ లీఫ్ వద్ద వచ్చింది. ఇంపార్టెంట్. నెక్స్ట్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఏ దేశంతో కేంద్ర ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది? యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ రీసెంట్లీ signed a bilateral investment treaty with which country to enhance economic cooperation? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉజ్బెకిస్తాన్. వివరాలు చూద్దాం. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడానికి మరియు రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడిన
ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ సంతకం చేశాయి. ఈ ఒప్పందాన్ని తష్కెంట్లో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు ఉజ్బెకిస్తాన్ ఉప ప్రధాని కోడ్జయేవ్ జంషీద్ అబ్దు కాకి మోవిచ్ లాంఛనప్రాయంగా ప్రారంభించేశారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాద పరిష్కారాన్ని సులభతరం చేస్తూ కనీస ప్రమాణాల చికిత్స మరియు వివక్షతకు తావు లేకుండా రెండు దేశాల నుండి పెట్టుబడులకు ఈ బిట్ రక్షణ కల్పిస్తుంది. నెక్స్ట్ వన్, జపాన్ నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎన్నికైన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది లిబరల్ డెమోక్రటిక్ పార్టీ లీడర్ హూ వాజ్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్? ఎవరండి? ఆప్షన్ డి, షిగేరు ఇషిబా అండి. షిగేరు ఇషిబా, వెరైటీ ఉంది కదా పేరు. చూద్దాం. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నాయకత్వ ఊచును గెలుచుకున్న తర్వాత మాజీ రక్షణ మంత్రి షిగేరు ఇషిబా జపాన్ తదుపరి ప్రధానమంత్రిగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. తన పదవి కాలాన్ని దెబ్బతీసిన కుంభకోణాల కారణంగా వైదొలిగిన ఫూమియో కిషిడా స్థానంలో ఇషిబా బాధ్యతలు చేపట్టనున్నారు. దిగువ సభలో ఎల్డిపి మెజారిటీని కలిగి ఉండడంతో పాత్రకు ఇషిబా యొక్క మార్గము సమర్థవంతంగా సురక్షితం చేయబడింది. నాయకత్వ రేసులో అతడు 21 ఓట్ల స్వల్ప తేడాతో ఆర్థిక భద్రతా మంత్రి సనే తకైచిని ఓడించడము జరిగింది. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి ప్రయోగాత్మక పరిశీలన చేసేందుకు ఇటీవల ప్రారంభించిన పథకము. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ స్టార్టెడ్ ఏ స్కీమ్ ఫర్ స్టూడెంట్ టు గో టు టూరిస్ట్ ప్లేసెస్ ఫర్ పార్షియల్ అబ్జర్వేషన్, ప్రాక్టికల్ అబ్జర్వేషన్. ఆన్సర్ ఏంటండి? తెలంగాణ దర్శిని పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఏ పథకం అండి? తెలంగాణ దర్శిని. చూద్దాం. విద్యార్థులకు వారి సాధారణ తరగతి గదుల వెలుపల విద్యా అనుభవాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ దర్శిని అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం మరియు కల్చరల్ డిపార్ట్మెంట్ నేతృత్వంలోని ఈ కార్యక్రమం విద్యార్థులకు తెలంగాణ చుట్టూ విద్యా పర్యటనలకు వెళ్ళి ప్రయోగాత్మకంగా లీనమయ్యే విధంగా నేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం లక్ష్యం ఏంటి మరి? తెలంగాణ దర్శిని యొక్క ప్రధాన లక్ష్యము తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వము, చారిత్రక ప్రదేశాలు మరియు వైజ్ఞానిక సంస్థలతో విద్యార్థులను నిమగ్నం చేయడం. విద్యార్థులు ముఖ్యమైన ల్యాండ్ మార్కులను అన్వేషించడానికి మరియు రాష్ట్ర చరిత్ర మరియు సంస్కృతిని బాగా అర్థం చేసుకోవడానికి అనుమతించడం ద్వారా అభ్యాసాన్ని మరింత అర్థవంతం చేయడం దీని యొక్క లక్ష్యము. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎన్నికైన నిర్మల్, సోమశిల ఇక్కడ ఉన్నాయి. నిర్మల్ అండ్ సోమశిల విచ్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద నేషనల్ బెస్ట్ టూరిస్ట్ విలేజెస్ డిక్లేర్డ్ బై సెంట్రల్ టూరిజం ఫర్ ద ఇయర్ 2024. ఎక్కడున్నాయండి? తెలంగాణ రాష్ట్రంలో. చూద్దాం. తెలంగాణలోని నిర్మల్, సోమశిల గ్రామాలకు జాతీయ పర్యాటక అవార్డులు దక్కాయి. 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ మొత్తం 8 కేటగిరీల్లో అవార్డులు ప్రకటించింది. ఇందులో ఉత్తమ పర్యాటక గ్రామము క్రాఫ్ట్ కేటగిరీలో నిర్మల్ జిల్లాలోని నిర్మల్, స్పిరిచువల్ వెల్నెస్ కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల గ్రామాలు నిలిచాయి. వరల్డ్ టూరిజం డే పురస్కరించుకొని శుక్రవారము కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ అవార్డులను ప్రదానము చేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా 2024-25 సంవత్సరానికి ఎన్నికైన ప్రముఖ వ్యక్తి పేరేంటి? Which eminent person has been elected as the president of Indian Newspaper Society for the year 2024 and 25? ఎవరండి? ఆప్షన్ బి అండి, శ్రేయాన్స్ కుమార్. చూద్దాం. దేశంలోని వార్తాపత్రికలకు ప్రాతినిధ్యం వహించే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా 2024-25 సంవత్సరానికి ప్రముఖ మలయాళ దినపత్రిక మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్ ఎంవి శ్రేయాస్ కుమార్ ఎన్నికయ్యారు. డిప్యూటీ ప్రెసిడెంట్గా వివేక్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్గా కరణ్ రాజేంద్ర దర్జా, గౌరవ కోశాధికారిగా తన్మయ్ మహేశ్వరి ఎంపిక కావడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్,
అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఇర్రి 147, ఇర్రి 125 అనే కొత్త వరి వంగడాలు ఇటీవల కనుగొన్నారు. అయితే వీటి ప్రాముఖ్యత ఏంటి మరి? ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇర్రి అంటే ఏంటి? ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి ఇదే పేరుతో ఇర్రి 147 అండ్ ఇర్రి 125 have recently been discovered by scientists from the International Rice Institute. But what is their significance? Answer ఆప్షన్ ఏ అండి, షుగర్ ఫ్రీ రైస్ అండి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నవారు ఎవరైనా కూడా ఈ రైస్ తినొచ్చంట. ఓకే, చూద్దాం. మధుమేహం బారిన పడ్డవారికి, డయాబెటీస్ దశలో ఉన్నవారికి అన్నం ఎక్కువగా తినొద్దని వైద్యులు ముందుగా సూచిస్తుంటారు. మరి 3 పూటల అన్నం తినడం అలవాటైన దక్షిణ భారతీయులకు ఈ సూచన పాటించడం కష్టమైన పని. అయితే ఇక మీదట ఇలా అన్నం విషయంలో కడుపు కట్టేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. షుగర్ భయం పక్కన పెట్టి కడుపు నిండా తెల్లన్నం తినొచ్చని చెబుతున్నారు ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు. ఇరి 147, ఇరి 125 అనే 2 కొత్త వరి రకాలను ఇందుకోసమే అభివృద్ధి చేశారు. నెక్స్ట్ వన్, కృత్రిమ గర్భధారణ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న తల్లుల కోసం ఇటీవల ప్రసూతి సెలవులు ప్రకటించిన రాష్ట్రం. విచ్ స్టేట్ హ్యాస్ డిక్లేర్డ్ అ మినిమమ్ మెటర్నిటీ లీవ్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయిడ్ మదర్స్ హూ విష్ టు అటెండ్ మదర్హుడ్ త్రూ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కేరళ రాష్ట్రం. కృత్రిమ గర్భధారణ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే తల్లుల కోసం ఒడిషా ప్రభుత్వం ఒక కేరళ చెప్పాను కదా, ఒడిషా అండి ఇది, నేను ఎడిట్ చేస్తాను. ఓకే, ఒడిషా ప్రభుత్వం ఒక వెసులుబాటు తీసుకొచ్చింది. ఇలా సంతానాన్ని పొందిన ఉద్యోగినులకు మరి 6 నెలల ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ పథకం క్రింద మహిళా ఉద్యోగులకు 180 రోజులు, పురుష సిబ్బందికి 15 రోజులు సెలవులు తీసుకునే వెసులుబాటు ఉంది. మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు సరోగసితో సంతానాన్ని పొందితే వార్షికంగా 180 రోజుల మాతృత్వ సెలవులు అయితే వర్తిస్తాయి. నెక్స్ట్ వన్, ఒకవేళ సరోగసి కోసం గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగినైతే ఆమెకు ఈ సెలవులు వర్తిస్తాయి. 2 సంతానం వరకే సెలవులు పొందవచ్చు. ఈ సెలవులు పొందాలంటే రిజిస్టర్ అయిన వైద్యులు లేదా ఆసుపత్రి నుంచి సరోగసి తల్లి కమిషనింగ్ తల్లిదండ్రుల మధ్య ఒక ఒప్పందాన్ని సమర్థించాల్సి ఉంటుంది, నోటిఫికేషన్లో తెలిపారు. అడిషనల్ క్వశ్చన్స్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఎగురలేని పక్షి ఈము ఏ దేశానికి చెందినది? ఈము ఏ ఫ్లైట్లెస్ బర్డ్ రీసెంట్లీ ఇన్ ఏ న్యూస్ ఈజ్ అ నెగిటివ్ టు విచ్ కంట్రీ? ఏ దేశంలో కనిపిస్తుందండి మనకి ఎక్కువగా? ఆస్ట్రేలియా. భారతదేశం యొక్క మొట్టమొదటి సమగ్ర క్యాన్సర్ మల్టీ ఓమిక్స్ డేటా పోర్టల్ని ఇటీవల ఏ సంస్థ ప్రారంభించింది? Which organization recently launched India's first comprehensive cancer multi-omics data portal? Answer option C అండి, ఇండియన్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్. ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 2024 UN ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ అవార్డును ఏ రంగంలో అందుకున్నారు? Recently, the Indian Council of Medical Research received the 2024 UN Interagency Task Force Award for its contribution in which field? అంటే ఏ రంగంలో వీరు సేవలు అందించినందుకు కానీ అవార్డు వచ్చింది? ఆప్షన్ బి అండి, నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు, డిసీజెస్. పల్లికరనాయ్ మార్ష్ల్యాండ్ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? పల్లికరనాయ్ మార్ష్ల్యాండ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ is located to which state? Answer option A, తమిళనాడు. ఇటీవల JNCASR మరియు ICAR NBAIRకు చెందిన శాస్త్రవేత్తలు ఏ వినూత్నమైన పెస్ట్ కంట్రోల్ సొల్యూషన్ను అభివృద్ధి చేశారు? Recently, what innovation pest control solution was developed by scientists from JNCASR and ICAR NBAIR? Answer option B అండి, సస్టైనబుల్ ఫెరోమోన్ డిస్పెన్సర్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.